వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. ఆలేరు పట్టణంలో పాడి రైతుల అవగాహన సదస్సు. మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలన్న దండేపల్లి సత్తయ్య. టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ. మహిళా సురక్ష భారత్ షీటీం లక్ష్మణ రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్. తెలంగాణ ఆంధ్ర అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ప్రతి ఒక్కరిని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన రేణు బిల్డర్స్ అధినేత గోల్డ్ శ్రీనివాస్. సూర్యాపేటలో ఘనంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్టీసీకి డీజిల్ పై పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరిన ఉప్పల రాజు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన మర్డర్ సినిమా నిర్మాత నటి కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి సోమవారం నల్గొండ పట్టణంలో స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి సోమవారం నల్లగొండ పట్టణంలోని రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాషప్ రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ రహత్ ఖానం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెకిలం అనిల్ కుమార్, పంకజ్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, ఆర్ఓ శరణ్యారెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్, టీఆర్ఎస్ నాయకులు సింగం రామ్మోహన్, సింగం లక్ష్మి, బక్క పిచ్చయ్య, భువనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఐతగుని యాదయ్య, జమాల్, మల్లేష్ గౌడ్, పిల్లి రామరాజు, యామ దయాకర్, బకరం వెంకన్న, జిల్లా శంకర్, స్వరూప తదితర నాయకులు పాల్గొన్నారు. రాజకారణం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక ఒక దేవాలయం లాంటి ఒక మందిరం ఏదైనా ఉందంటే అది కళాశాల, ఒక విద్యాలయం ఆలోచనతోటి ఇది ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి నాగార్జున కళాశాల దేవాలయాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో 1956లో ఏర్పాటైనటువంటి ఎన్జీ కాలేజ్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో 1500 మంది స్టూడెంట్స్ సంబంధించినటువంటి మౌలిక వసతులతో కూడుకున్నటువంటి ఎన్జీ కాలేజ్ నిర్మాణం చేసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో వేల మందిగా చదివి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడి నుంచి ఎన్నో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నత శిఖరాలకు ఎగిరినటువంటి ఎన్జీ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఉన్నారు. అత్యాధునిక సదుపాయాలతో 100 గదుల నిర్మాణానికి మనకు చేయూతనిస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి
సహృదయంలో అందరూ కూడా అంగీకారం తెలిపారు. అదేవిధంగా అల్లంని స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు అతి త్వరలో 2-3 సంవత్సరాల లోపే మనకు కావలసిన సౌకర్యాలతో మన విద్యార్థులందరూ కూడా ఎంతో ఇంకా ప్రతిభావంతులు అవ్వడానికి అన్ని రకమైన వస్తువులతోని అత్యాధునికంగా మన కాలేజీలో మన కళాశాలలో ఎలాంటి అవసరం లేకుండా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అవకాశాలు కల్పిస్తున్నాము. నేను 1982లో ఈ కళాశాల నుంచి పాస్ అవుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థినే కాదు, ఆ సంవత్సరం నేను ఈ కాలేజీ ప్రథమ శ్రేణి నుంచి చాలా విషయాలు మీకు చెప్పారు. ఇంకా రూమ్లు అదనంగా అవసరం ఉన్నాయని చెప్పి ఈరోజు ఇచ్చిన నిధులతో 30 క్లాస్ రూమ్లు నిర్మాణం చేయడానికి అవకాశం ఉందని చెప్పినారు. మరి ఇదే సందర్భంగా నేను ఆ 30 రూములతో పాటు ఇంకొక 20 రూములు కూడా వాటి పైన అదనంగా వచ్చేటట్లుగా ఫౌండేషన్ ఆ పద్ధతిలో చేయమని చెప్పిన ఏదో పద్ధతిలో నిధులు ఇచ్చి ఇదే నిర్మాణంలో పూర్తి చేసుకొని 50 రూములైనా పూర్తి చేసుకోవడానికి కావాల్సిన పద్ధతిలో నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ కళాశాలలో విద్య వీటి విషయానికి వస్తే సరిగా నీ కళాశాల పూర్వ విద్యార్థులు కాదు కానీ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే అర్హత మేరకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణితో కలిసి ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణితో కలిసి జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలపై అర్జీదారులు అందజేస్తున్న దరఖాస్తులను వివిధ శాఖల అధికారులు సత్వరమే వారి అర్హత మేరకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతుల వివిధ పంటల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు. గ్రామ మండల స్థాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈజీఎస్ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, అలాగే సంబంధిత రిజిస్టర్లను పూర్తి చేసి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎక్కువగా వివిధ రకాల పింఛన్లు, భూ సమస్యలు, 2 పడకల గదులు, ట్రైసైకిళ్ల దరఖాస్తులు దాదాపుగా 70కి పైగా అందాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ కిరణ్ కుమార్, ఏడీఏ జ్యోతిర్మయి, సిపిఓ అశోక్, డిపిఓ యాదయ్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ శిరీష, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డిమిడి రవీందర్ గౌడ్లు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ రైతులు తమ స్థలంలో దొడ్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే రైతులు బర్రెలు కొనుక్కోవడానికి మీకు ఉచితంగా లోన్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే మీకు ఒక్క ఆవులకి బర్రెలకి కాకుండా మీకు కావాలంటే గొర్రెలకి కూడా లోన్ వస్తుందన్నారు. అంతేకాకుండా రైతులందరికీ ముద్ర లోన్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తానని, ప్రతి రైతు మీ దగ్గర ఉన్న గేదెలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, గేదె ఈనిన వెంటనే దూడకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఏ మోతే పిచ్చిరెడ్డి, డైరెక్టర్లు చింతలపూరి వెంకట్ రామరెడ్డి, మోతే పూలమ్మ, శ్రీశైలం, లింగాల శ్రీకర్ రెడ్డి, దొంతుల సోమిరెడ్డి, అరకాల గాల్రెడ్డి, చింతలపూడి వెంకటరెడ్డి, జిల్లా పశు వైద్య అధికారి కృష్ణ మరియు ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు అంటే మరి ఎంతమంది పిలవాలి, ఎలా పిలవాలి, అందరికీ సమాచారం పోవాలంటే ఎట్లా పోవాలనేది ఆలోచన వచ్చినప్పుడు మీరైతే దగ్గరగా ఉంటారు. సొసైటీ చైర్మన్ అయితే పాడి రైతులకు దగ్గరగా ఉండేది మీరే కాబట్టి మరి మీ ద్వారా మీ గ్రామాలలో ఉన్న పాడి రైతులందరికీ ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు సరే మీరు అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం. ఇక్కడ
పాడి రైతులు అధికంగా ఉంటారు కాబట్టి మరి పాడి రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలన్నిటి విషయంలో ఒక అవగాహన కల్పించాలనే ఆలోచన. అదేవిధంగా పాడి రైతులు ఇంకా బాగా పాల ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తిని పెంచాలన్నా అదేవిధంగా ఇతర అంశాల మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఉన్న పాడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి ప్రతి పాడి రైతుకు అందలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి పాల సేకరణ కేంద్రాల్లో ఉన్న చైర్మన్లను ఈరోజు అవగాహన సదస్సుకు ఆహ్వానించి వారికి ఈరోజు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రతి పాడి రైతుకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు కావచ్చు ఇతరతర అంశాల మీద అంటే కొంత పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల ఎలాంటి గడ్డి విత్తనాలు వేసుకోవాలి, ఎలాంటి గడ్డి వాడాలి, ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల పాడి రైతులు ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయో వాటి పట్ల ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. మరి సొసైటీ చైర్మన్లు తప్పకుండా దీన్ని విజయవంతం చేశారు. వారు కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా వారి సొసైటీలో పాలు పోస్తున్న రైతులందరికీ సమాచారం ఇచ్చి అత్యధికంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక రికార్డు స్థాయిలో ఉన్న ఈ ఆలేరు నియోజకవర్గాన్ని అదే స్థాయిలో ఉంచుతారనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించిన మున్సిపల్ కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్య డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండలోని సుందరయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్లగొండలోని సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ 1 తారీఖు నాడే వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో పాటు దత్తత తీసుకున్న నల్లగొండలో అమలు కావడం లేదన్నారు. 22వ తారీఖు వచ్చినా ఇంకా ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వారిని ఇండ్లు లేని నిరుపేదలు ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ వస్తున్నప్పటికీ 1 నెల వేతనం అడ్వాన్స్గా ఇవ్వాల్సిన ప్రభుత్వం గడిచిన నెల కూడా లేకపోవడం విచారకరమన్నారు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని, లేని ఎడల బుధవారం నుండి విధులకు హాజరు కాకుండా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మున్సిపల్ పాలకవర్గం తక్షణమే జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 5వ తేదీలోపు మున్సిపల్ కార్మికులకు వేతనాలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనేక మార్లు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ప్రతి నెల 1 తారీఖు నాడే ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ప్రకటించారు. కానీ నల్గొండ మున్సిపాలిటీలో ఈరోజు 21వ తారీఖు నేటికి ఇంకా మున్సిపల్ కార్మికుల వేతనాలు వాళ్ళ ఖాతాలలో పడలేదు. మున్సిపల్ కార్మికులందరూ కూడా దళిత బలహీన వర్గాలకు చెందిన కార్మికులు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారు జీవించడమే కష్టం ఉన్న పరిస్థితిలో ఇంటి అద్దెలు కట్టుకోలేక, కిరాణా సామాన్ల అద్దెలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే చొరవ తీసుకొని మున్సిపల్ కార్మికుల వేతనాలు వచ్చే విధంగా చూడాలి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ఫీజింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఈ వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కమిషనర్ గారిని అడిగిన సందర్భంలో 29వ తారీఖు నాడే నేను చెక్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు. కానీ కార్మికుల ఖాతాలో మాత్రం వేతనాలు పడని పరిస్థితి. ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫీజింగ్ పెట్టడం ద్వారా ఈ వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఈ నెల వేతనాలు వెంటనే వేయాలి. లేని ఎడల మంగళవారం రోజు సాయంత్రానికి కనుక వేతనాలు పడకపోతే బుధవారం నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. బుధవారం అదొకటి, ఇప్పుడు క్రిస్మస్ పండుగ కూడా వస్తుంది. కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వేతనాలు తక్షణమే కార్మికుల ఖాతాలో వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మేము ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకల్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఆలేటి ఆటో వరల్డ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బియ్యం పండ్లు పంపిణీతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఆలేటి ఆటం వరల్డ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన బియ్యం పండ్లు పంపిణీతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల శ్రవంతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ సల్మా, కరుణశ్రీ, దండు రేణుక, ఎండి ఆశ్రు, కోడి సైదులు, రేపాల పాండురంగ, ఎల్గురి రమాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయండి అంకుల్. నేను ఇస్తాను. ఎట్లా అయిపోతాయి వీళ్ళు అందరికి 4 ఇస్తారు. అట్టి పనులు అయిపోయింది. ఈరోజు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు ఆగ్రా కృష్ణబాబు మరి అదే వారి కుటుంబ సభ్యురాలైనటువంటి కుటుంబంలో అందరితో కలుపుకొని వారి కుటుంబం మొత్తం కూడా ఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంతంగా వారే ఖర్చును మరి వారి తలాయంత ఫండింగ్ చేసుకొని మరి పేద విద్యార్థులకు చదువు నేర్పియాలి, వాళ్ళ జీవితాల్లో ఒక కళ తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అవే కాకుండా పిల్లలకు మానసిక ఉల్లాసానికి కావాల్సినటువంటి ఏదైతే గేమ్స్ పోటీలో అన్ని రకాల పోటీలో పాల్గొనే విధంగా మరి గేమ్స్ సంబంధించిన కిట్లని మరి విద్యార్థులకు మరి అందరూ కూడా అందించడం, మరి కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మరి క్యారమ్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కిట్లను కూడా దాదాపు 1000 మందికి వారు మానసిక ఉల్లాసానికి మరి పోటీలతో ఈ ప్రపంచంలో అన్ని పోటీల్లో కూడా పాల్గొనే విధంగా విద్యార్థులను కూడా తయారు చేస్తూ మరి అనేక మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రజాసేవలు ఉన్నటువంటి సునీత మేడం గారి జన్మదినాన్ని జరుపుకోవడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించేందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర యువ కాపునాడు వైస్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం రామంతపూర్ మమతా ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర యువ కాపునాడు వైస్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం రామంతపూర్ మమతా ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు. అనంతరం గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్న అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్, సూర్యం, శంకర్, సాయి, పరశురాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా రామంతపూర్లో మమతా ఆశ్రమంలో యువ కాపునాడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపించడం జరుగుతుంది. ఇదే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జన్మదినము 100 సంవత్సరాలు చేసుకోవాలని చెప్పి ఆ తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఆయన పేరు మీద ఇంకా అనేకంగా జరగడం జరుగుతుంది.
నెక్స్ట్ చీరలు ఇస్తాం. చీరలు తీసుకురండి. అప్పుడు ఇస్తామా? ఎవరు పడుతుంది ఇది? ఎంత అందరం ఇచ్చేస్తున్నాయి. జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అందరికి ఇచ్చేసి 14 మంది ఉన్నారు. 14 మందికి ఇచ్చేసాం సార్. 15 ఉన్నాయి మీరు ఉంచుకోవడం. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో చాటుపల్లి డివిజన్లో షీటీం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ మాట్లాడారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో చౌటుప్పల్ డివిజన్ షీటీం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకు వెళ్తున్న సమయంలో విధి నిర్వహణలో మహిళలు యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలకు షీటీంకు ఫిర్యాదులు చేసి ధైర్యంగా ఎదుర్కొని రక్షణ పొందాలని ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన, లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ పలు అంశాలపై చర్చించి సలహాలు సూచనలు స్వీకరించారు. ఇబ్బందులు తలెత్తితే 100 నెంబర్కు రాచకొండ వాట్సాప్ నెంబర్ 9490617111కు ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపారు. షీటీం విశేష ప్రచారం గురించి ప్రతి సమావేశంలో ముందుగా షీటీం ముఖ్య ఉద్దేశంను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో జరిగిన దిశ, నిర్భయ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమకు తామే రక్షించుకుంటూ మహిళా సురక్ష భారత్ను నిర్మించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటీం కాషా గౌడ్ బృందం వార్డు సభ్యులు జహీరా బేగం, బిపాషా, లవణం రాధిక, కొమ్ము సుష్మిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సమభావన సంఘం మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అయ్యప్ప స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణ, ఆంధ్ర అయ్యప్ప స్వామి భక్తుల దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి దొరికేలా చర్యలు తీసుకోవాలని రేణు బిల్డర్స్ అధినేత గోల్డ్ శ్రీనివాస్ ఎంకే రాజు కోరారు. అయ్యప్ప స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లు కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణ, ఆంధ్ర అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ప్రతి ఒక్కరికి దర్శనం దొరికేలా చర్యలు తీసుకోవాలని రేణు బిల్డర్స్ అధినేత గోల్డ్ శ్రీనివాస్ ఎంకే రాజు కోరారు. ప్రతి ఏటా 1,20,00,000 మంది దర్శనం చేసుకునే తరుణంలో కరోనా కారణంగా 50 మందికి మాత్రమే దర్శన భాగ్యం కలగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తక్షణమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి దర్శనాలు ప్రతి భక్తులకు కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయ్యప్ప స్వామివార్ల దర్శనం గురించి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి అయ్యప్ప స్వామివారి దర్శనంతో నా యొక్క విన్నపం. గత కొన్ని సంవత్సరాల నుంచి అయ్యప్ప దర్శనం జరుగుతున్న తరుణంలో ప్రతి సంవత్సరము 1,80,00,000 మంది దర్శనం చేసుకోగా
ఈ సంవత్సరం మాత్రం కరోనా కారణంగా మన కేరళ ముఖ్యమంత్రి గారు ఓన్లీ 50 మందికి దర్శన భాగ్యం కల్పించారు కాబట్టి దాని తరఫున మిగతా భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు, మన ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యప్ప భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని కేరళ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి దర్శన భాగ్యం కల్పించాలని నా యొక్క విన్నపం. కార్పొరేట్ గోల్డ్ శ్రీనివాస్. ఈ ఇబ్బందికరమైన భక్తులకు చాలా ఇబ్బందికరమైన సహకారం కలుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు భక్తులకు ఇబ్బంది కాకుండా చూస్తారని, చూడగలగాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా చూడాలని నా యొక్క విన్నపం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఆర్ఎస్సీపీ పార్టీ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు సభ్యులు పిట్టం రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖమ్మం రోడ్లోని కూడలిలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు సభ్యులు పిట్టా రామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాల మేరకు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జనరంజక పాలన అందించేందుకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టారని అన్నారు. వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ నవరత్న పథకాల అమలుతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలకాలం సుఖంగా జీవిస్తూ ఇంకా మెరుగైన పాలన అందించాలని అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డేగల రమేష్, జిల్లా నాయకులు ఎండి రఫీ, ఇరుగు శాంతకుమార్, ఎస్కే లతీఫ్, షరీఫ్, తండు భాస్కర్, లోడంగి గంగాధర్, ఎండి ఏజాజ్, బొబ్బల వీరాస్వామి, మీసాల ప్రసాద్, దూదిపాల ప్రవీణ్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గర్వించదగ్గ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ పుట్టినరోజు మా జిల్లా అధ్యక్షుడు పిట్టారామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగినది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే నెంబర్ 1 స్థానం తీసుకొస్తానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి కొత్త స్కీములతో కొత్త భారతదేశానికి ఒక దిక్సూచి కావాలని చెప్పి ఆయన ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ చేశాడు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగాలని చెప్పని 45 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 18,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చేతి వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, టైలర్లు కానీ, అదేవిధంగా మత్స్యకారులు కానీ వీరందరికీ కూడా సంవత్సరానికి 10 నుంచి 15,000 రూపాయలు 1,00,000 మందికి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలని చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈరోజు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సూర్యాపేట పట్టణంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఖమ్మం క్రాస్ రోడ్లో కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడే చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించి మరింత శక్తిని ప్రసాదించవలసిందిగా కూడా ఇప్పుడే మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఒకే దేశం ఒకే పన్ను అన్న కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు డీజిల్పై 4% పన్ను విధిస్తూ ప్రభుత్వ రంగంలో నడిచే ఆర్టీసీకి డీజిల్పై 31.83% పన్ను విధించడం సరికాదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్టీసీకి డీజిల్పై పెనుభారం తగ్గించాలని కోరుతూ సోమవారం ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కి మెమోరాండం సమర్పించారు. ఆర్టీసీకి డీజిల్పై పన్నుభారం తగ్గించాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కు మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ ఆర్టీసీపై సుమారు 622 కోట్ల అదనపు భారం పడుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2019 మోటార్ వెహికల్ యాక్ట్లో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్ర నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని ఆరోపించారు. రైల్వేల ఆర్టీసీ మధ్య వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మోటార్ వాహన యాక్ట్లో ఆర్టీసీకి నష్టదాయకమైన క్లాజులను తొలగించాలని, లేని యెడల ఆందోళన తీవ్రతరం చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని ఆయన కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎన్ఆర్సీ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి సత్తయ్య, విశ్వనాథుల లెనిన్, యూసఫ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లిలో రాయల్ ఎన్క్లేవ్లో సోమవారం ఉదయం నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర బీజేపీ నాయకుడు గురుస్వామి కపిల్ కుమార్ స్వామిలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లిలో రాయల్ ఎన్క్లేవ్లో సోమవారం ఉదయం నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర బీజేపీ నాయకుడు గురుస్వామి బి కపిల్ కుమార్ స్వామిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని హిందూ వాహిని విజ్ఞప్తి చేస్తుందన్నారు. అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం అందరి సహకారం తీసుకుంటామని వారు తెలిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, టిఎన్ మురారి, ఆకుల నగేష్, అల్లం నరేందర్, రాయల కుమార్, స్థానిక నాయకులు ఓంప్రకాష్ యాదవ్, గురుస్వాములు, స్వాములు తదితరులు పాల్గొన్నారు. దైవమే అఖిల లోక నాయకనే అమ్మేలే దైవమే జ్యోతి స్వరూపనే గిరీశనే ప్రధాన ప్రభువే స్వామి శకం ప్రతి ఇయర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నాం అంగప్రసాదం ఈ ఇయర్ కూడా చేసినాం. చాలా ఫస్ట్ అనుకున్నాం నార్మల్గా 17th నవంబర్కి స్టార్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే స్వాములు లేకుండా అవుతుందో లేదో అని చాలా బాధగా ఉండే నాకు. అదే ఎవ్రీ ఇయర్ చేసినాం, ఈ ఇయర్ మిస్ అయిపోతాం, ఆ కరోనా వల్ల అన్నదానం చేస్తామా లేదని చాలా బాధగా ఉండేది. కానీ భగవంతుడి దయ వల్ల ఆ స్వామి 30th డిసెంబర్కి చాలా మంది స్వాములు మాలలు వేసుకున్నారు. కార్తీక పౌర్ణమి నవంబర్ ఆ రోజు చాలా మంది స్వామిలు అడిగారు మరి స్వామి ఈసారి ఉందా లేదా అంటే, సరే అప్పుడప్పుడు మేము డిసైడ్ చేసేసి స్వామి దయ వల్ల 3rd డిసెంబర్కి స్టార్ట్ చేసినాం. జనవరి 3rd వరకు మనం ఈసారి 1 మంతే పెడుతున్నాం. నార్మల్గా 41 days చేస్తాం, ఈ ఇయర్ 1 మంతే పెడుతున్నాం. వచ్చిన అందరి స్వాములకి చాలా సంతోషం. ప్రతి ఇయర్ రావాలా, మనం అందరం కలిసి కట్టి ఇట్లాగే పెద్దగా చేసుకోవాలి. ఎక్కడున్న స్వాములకు చెప్పాలా. అన్న పెద్దలు వచ్చి మురారన్న, జంపన్న ప్రతాప్, నాగేష్ అన్న, మా హిందూ వాహిని ఉప్పల్గా అన్న, పెద్దలందరూ శ్రీశైలం అన్న అందరు వచ్చారు. అందరికి చాలా సంతోషం. నేను అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. రాబోయే రోజులలో ఇంకా గట్టిగా చేయాల్సిందిగా ఆ భగవంతుడు ఆశీర్వాదాలని కోరుతాను. ఈరోజు వంశకృష్ణ కాలనీలో కపిల్ స్వామి ఎవ్రీ ఇయర్ 41 days భోజనం అక్కడ టెంపుల్ దగ్గర పెడుతుంటే ఈసారి కాలనీలో పెట్టింది. 4th year 4 పెట్టిండు. 4th year ఎవ్రీ 41 days పెడతారంట. మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాము ఈరోజు స్వామి పూజకు. ఆయనకు ఈ పూజ చేసి కార్యక్రమం చేసినందుకు ఆయనకు, ఆయన ఫ్యామిలీకి అందరూ బాగుండాలని, ఆయనకి ఇంకా మంచి హెల్త్ బాగుండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం. మన యొక్క హిందూ దేవాలయాల ఆస్తులు ఎక్కడ కూడా అన్యక్రాంతం కాకుండా, ఏ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా అన్నీ మళ్ళీ కూడా ఈ యొక్క ఆలయాల ఆస్తి ఆలయాలకే ఉండాలి. ఆలయాల సొత్తు ఆలయాలకు ఉండాలి. దీని మీద వేరే ప్రమేయం ఉండకుండా భక్తి ప్రపత్తులతో అన్ని ఆలయాలకు మంచి ఆదాయం ఉంది. దాన్ని ఆలయాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలి. అందరూ కూడా ఇట్లా కపిల్ స్వామి ఏ విధంగా అన్నదానం చేస్తున్నాడో అట్లా అన్ని ఆలయాలలో కూడా అన్నదానం జరగాలి. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ పాల్గొని మాట్లాడారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎల్ఆర్ఎస్ మెలికపెట్టడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు కరోనా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా ఎల్ఆర్ఎస్ మెలికపెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో పునరాలోచించి అవసరమైతే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి 3 నెలలు కావస్తుండటంతో ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడం హర్షణీయం, కానీ ఎల్ఆర్ఎస్ మెలికపెట్టడం ప్రజలకు పెనుభారంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల రాంబాబు, పర్వతం వెంకటేశ్వర్లు, సక్రు నాయక్, కొత్తపల్లి వెంకన్న, బానుదు రాము నాయక్, బూక్యా శ్రీను, పాల సైదులు, లక్ష్మీనారాయణ, బూక్యా నాగేశ్వరరావు, కందిమల్ల మధు, ఏడుకొండలు, కుమారికుంట్ల లింగయ్య, వెంకన్న, సూర్యనారాయణ, అల్లం రవి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ లేకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతాయని సోమవారం నుంచి మరి అందరు కూడా స్టేట్ పేపర్లో అందరూ కూడా మాకు వచ్చింది. మరి మీరు గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ గారు కాబట్టి మరి జనం కూడా కొద్దిగా ఏది క్లారిటీగా తెలియక టీఆర్ఎస్ ఉన్నది బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ ఏమో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కంపల్సరీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయబడతాయి. ఎల్ఆర్ఎస్ మరి ఎల్ఆర్ఎస్ కట్టుకునేది మున్సిపాలిటీలో కట్టుకోవాలి, మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారు అవన్నీ. మరియు నాతోటి వ్యాపారులు మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు పట్టణ ప్రముఖులకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గత 3 నెలల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రజలందరూ కూడా కరోనా వచ్చి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులతోని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల పాలైనారు. వారు తాను బతికేదే కష్టంగా ఉన్నది. ఆ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్కు రిజిస్ట్రేషన్కు లింకు పెట్టడం వల్ల ఒక ఆడపిల్లల పెళ్లి చేద్దామన్నా కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యి తరచుగా ఈరోజు ఒక 3 నెలల నుంచి కూడా ఇవాళ టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ ఒక ఆందోళనలతోని ఉధృతతోని ఈ సూర్యాపేట జిల్లా కాకుండా 33 జిల్లాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలతో ఉన్నారు. రిజిస్ట్రేషన్లు కావట్లేదని చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి మొన్న ప్రభుత్వం కూడా ఇక కోర్టు తీర్పు ప్రకారంగా పాత పద్ధతినే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారనే ప్రకటనతో మొన్న శనివారం రోజు కూడా ప్రకటన జరిగింది. ప్రజలు ఇక రానున్న పరిస్థితుల్లో ఇలానే జరిగితే ప్రజలంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దారి చూస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. చాలామంది కూడా మా బిడ్డల పెళ్ళిళ్ళు ఉన్నాయండి, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతున్నాయండి, మేము బతకడమే కష్టంగా ఉందండి. ఈ ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ఒక ఫ్లాట్కు సుమారు ఒక ఫ్లాట్కు 100 నుంచి 200 కాలకు 60,000 ఫ్లాట్కు డబ్బులు కట్టవలసి వస్తుంది. మాకడ ఉపాధి లేక నష్టపోయాము, మరి ఆర్థికంగా మేము చాలా నష్టపోయాము. మర్డర్ సినిమా ప్రమోషన్ రేపు మిర్యాలగూడ పట్టణంలోని జరగనున్న నేపథ్యంలో సోమవారం నిర్మాత నటికుమార్ మిర్యాలగూడలో తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్డర్ సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మర్డర్ సినిమా ప్రమోషన్ రేపు మిర్యాలగూడ పట్టణంలో ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం నిర్మాత నటికుమార్ మిర్యాలగూడలో తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్డర్ సినిమా యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది పేర్లు మార్చమన్నా మీ పేర్లు నమ్రత మాధవరావు మార్చడం అయిపోయింది. నమ్రత మాధవరావు గారు మాధవరావు చేశారు. అంతా అయిపోయింది. స్క్రిప్ట్ చదువుకున్నారు, చూశారు. డైరెక్ట్గా జడ్జి గారు ఇద్దరు జడ్జిలు చెప్పారు, రామచంద్రమ్మ సినిమా పనులు కాదు, మీరు ఆపడానికి మా అక్క సుప్రీంకోర్టు కొట్టలేదు, మీరు దాన్ని ఆపడానికి లేదు, మీరు ఏదైనా ఇంకా ఏదైనా ఉంది అంటే పేర్లు మీరు వాడకూడదు. దాని దాకా నేను కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఓకే. సో మూవీ రిలీజ్ అవ్వద్దు, అక్కడేం గొడవ కాకుండా చూసుకునేటటువంటి చూస్తాను. మధ్య సినిమా రిలీజ్ యాక్చువల్గా హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయితే 24 అన్ని దగ్గర రిలీజ్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీరు కూడా రిలీజ్ అవ్వాలి మా టీఆర్. అయితే మన ఫ్రైడే అనేది ఒకే మంది వెళ్ళి మన ఫ్రైడే రిలీజ్ చేయొద్దు. అది ఎక్కడ మీరు ఎవరు చెప్పారు? విజేందర్ రెడ్డి గారు నా డైరీ వాన్ అంటే నేను ఓనరు థియేటర్ వాన్ ఏ థియేటర్ అండి? వెంకటేశ్వర థియేటర్. ఆయన ఆయన ఓనరు ఆయన ఏమన్నాడంటే రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ మొత్తం ఇక్కడ ఈ సీట్ ఫ్యామిలీ నుంచి ఒక 20 మంది, అటు నుంచి ఒక 10 మంది వచ్చారంట. అని ఇప్పటికే డిస్టర్బ్ ఉంది, రిలీజ్ చేయొద్దు, అంత చాలా ఇబ్బంది అవుతుంది, లాంగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అన్నారంట.
ఓకే. అయితే నేను అన్నట్టు సంసార్ సర్టిఫికేట్ ఉంది మాకు అది రిలీజ్ చేస్తారు. చేస్తాం ఏదో ధ్వంసం చేస్తాం అది ఇదని మళ్ళీ అది చెప్పారు. అయితే మాకు ఏంటంటే అక్కడే వర్మ గారు ఏం చేశారంటే మనం ముందు వాళ్ళకి ధైర్యం చెప్తే బాగుంటుంది కదా, 22 మన ప్రమోషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి మీరు కూడా వెంకటేశ్వర అదే ప్రమోసెస్ నటరాజ్ థియేటర్ ప్రమోసెస్ నటరాజ్ థియేటర్స్ లేదు కాంప్లెక్స్ అసలు దాంట్లో ఎందుకంటే అది వీళ్ళది కదా మారుతిరావు ఆపోజిట్ కాంప్లెక్స్ అది రోడ్డు ఉంది నడుస్తుంది. ఎవరు అమృతరావు మన ఎవరు మారుతిరావు ఎవరు బ్రదర్ శ్రవణ్ ఉన్నాడు, వాళ్ళు కడుతున్నారు కట్టుకుంటున్నారు. అది ఓకే, అది లేదు కదా, థియేటర్ కూడా లేదు థియేటర్ కాంప్లెక్స్. నేను అదే చూసాను, నాకు ఎవరు పెట్టాడు నటరాజ్ థియేటర్ ఏదో అదేం లేదు కదా నటరాజ్ కాంప్లెక్స్ నటరాజ్ అంటే మాకు పాత నుంచి అలవాటు ఏంటంటే మీడియా కూడా వాళ్ళనే కాదు కదా, నేను విశాఖపట్నం. సో వీళ్ళు ఎక్కడన్నా హోటల్ ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటారు, సమ్ వెన్యూ వేర్ విచ్ ఇస్ కండ్యూసివ్ ఫర్ హోల్డింగ్ ఏ ప్రెస్ మీట్. సో అది పెట్టుకుంటారు. అక్కడ మనం ఏంటంటే కొంచెం సెక్యూరిటీ అది ఇవ్వండి. ఈ అక్కడ సినిమా దానికి కూడా అక్కడ ఎవరన్నా వీళ్ళు ఎవరో వన్ వెళ్ళి ఎవరో అక్కడ ఓనర్ అక్కడ వెంకటేశ్వర. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నిర్మించబోయే నూతన భవన సముదాయాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. ఆలేరు పట్టణంలో పాడి రైతుల అవగాహన సదస్సు. మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలన్న దండెపల్లి సత్తయ్య. టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ. మహిళా సురక్ష భారత్ షీటీం లక్ష్మణ రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్. తెలంగాణ ఆంధ్ర అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ప్రతి ఒక్కరికి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన రేణు బిల్డర్స్ అధినేత గోల్డ్ శ్రీనివాస్. సూర్యాపేటలో ఘనంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆర్టీసీకి డీజిల్ పై పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరిన ఉప్పల రాజు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన మర్డర్ సినిమా నిర్మాత నట్టి కుమార్. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.